సో అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్. అందరూ మంచిగా ఉన్నారనే అనుకుంటున్నా. సో ఈ వీడియోలో నా కరెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అప్డేట్, మళ్ళీ నా రెస్ట్ ఆఫ్ ద మీల్స్ డేలో ఏం తింటానో వీటి గురించి డిస్కస్ చేస్తా. మీరు నా లాస్ట్ వీడియోస్ చూడకుంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్లో ఏం తీసుకుంటా, ఎందుకు తీసుకుంటా, అండ్ కొంచెం ఇన్ఫర్మేషనల్ కంటెంట్ కూడా ఇచ్చిన. సో చూడకుంటే చూడండి. సో ఇది దాని కంటిన్యూషన్ అనమాట. నా ఈవినింగ్ స్నాక్ అండ్ డిన్నర్ ఏం తింటా అని, అండ్ దాంతోపాటు నా ట్రాన్స్ప్లాంట్ గురించి కూడా మాట్లాడతా. అండ్ ఆల్సో మీరు కొన్ని కమెంట్స్ పెట్టినారు, నేను దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడతా. అండ్ సారీ వీడియోస్ టైంకి వస్తలేవు, బికాజ్ ఆల్రెడీ చెప్పినట్టు నేను నా షార్ట్స్ మీద ఫోకస్డ్ ఉన్నా. లేట్ అవుతుంది అంతే, కానీ చేయడం మాత్రం ఆపని కంపల్సరీ చేస్తా. అండ్ ఈ వీడియోస్ వల్ల మీకు ఇంకా నాకు కనెక్షన్ పెరుగుతుంది, మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సో ఆ పర్పస్ అదే అనమాట. సో నేను మీల్స్ తింటూ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ డిస్కస్ చేస్తాను అనమాట. చలో వెళ్ళిపోదాం. నువ్వు ఈవినింగ్ స్నాక్లో 3 హోల్ ఎగ్స్, మళ్ళీ ఒక 30 గ్రామ్స్ బాదం విత్ ఎనీ ఫ్రూట్, మంచి ఫైబ్రస్ ఫ్రూట్ తింటా. మీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను ఫ్రూట్ ఎందుకు తింటాను. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ సోర్స్, ఫ్యాట్ సోర్స్తో పాటు మంచి ఫైబర్ తింటేనే మన గట్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. సో డైజెషన్లోకి హెల్ప్ చేస్తుంది, అండ్ మీకు కాన్స్టిపేషన్ ఇవన్నీ కాకుండా హెల్ప్ చేస్తుంది. సో అది మెయిన్ రీజన్. అండ్ మీరు చూస్తే నేను ఎగ్స్ పైన నేను ఇట్లా ఒక పౌడర్ చల్లుకున్న, అది కారం కాదు, పెరి పెరి అనమాట, కేయా వాళ్ళది. ఇది డీమార్ట్లో దొరుకుతుంది, ఏదన్నా స్టోర్లో దొరుకుతుంది. 120 రూపీస్ అట్లుంది. అప్పుడప్పుడు ఇది బై 1 గెట్ 1లో వస్తుంది. నేను ఇది ఎందుకు వేసుకుంటా అంటే నాకు ప్లెయిన్ బాయిల్డ్ ఎగ్స్ తినడం అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే ఈ పౌడర్ వేస్తే, పెరి పెరి పౌడర్ వేస్తే చాలా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో కూడా ఎవరికన్నా అసలు బాయిల్డ్ ఎగ్స్ ప్లెయిన్గా తినాలని అసలు ఇష్టం లేదు, కడుపులోకి పోదు అని అంటే ఇది మాత్రం వేసి ట్రై చేయండి, 100% నచ్చుతుంది. అండ్ ఈ మీల్ మ్యాక్రోస్ నేను మీకు పక్కన ఇస్తా. ఇప్పటి వరకు నా డైలీ క్యాలరీస్ ఎంత అయినా కూడా నేను పక్కకి ఇస్తా. సో ఇదంతా మీ ఐడియా కోసం. నేను ఇప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్లో తింటున్నా. మీరు చూస్తే నా వెయిట్ ఫ్లక్చువేట్ అయినా, ఎక్కువ తక్కువ అయినా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్ సేమ్ వెయిట్ మెయింటైన్ అవుతున్నా. ఇప్పుడు మాత్రం నేను ఇది ఫాలో అవుతున్నా. ముందు నేను డెఫిసిట్లో తినడం, ముందు నేను వీడియోస్లో నేను మీకు డిస్కస్ చేస్తాను దాని గురించి. సో ఇప్పుడు మాత్రం మెయింటెనెన్స్ క్యాలరీస్. అండ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా తెలియాలి, ఒకరిది ఎట్లా తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా మెయింటెనెన్స్ క్యాలరీస్ మాత్రం ఇవాళ వీడియో ఎండ్కి మాత్రం మీకు తెలిసిపోతుంది. సో ఇది ఫాస్ట్గా తినేసి మామిడితో వాక్ వెళ్తా అనమాట. అండ్ ఇవాళ డ్రోన్ షాట్ తీద్దాం అనుకుంటున్నా. నా షార్ట్స్లో చూసే ఉంటారు. సో ఆ వ్యూస్ అన్నీ అక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. మీకు డ్రోన్ ఫుటేజ్ కూడా చూపిస్తా, ఎట్లుందో కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి. తిని దీంతో వాక్ అయితే వెళ్ళిపోతా. వాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు డ్రోన్ షాట్ చూసి ఉంటారు మీరు. సో కంపల్సరీ కామెంట్ చేయండి ఎట్లుండే. అది మా వాక్ ప్లేస్ అనమాట. నేను మా వాడిని తీసుకొని ఒక 40-45 మినిట్స్, అప్పుడప్పుడు 1 అవర్ అక్కడక్కడ వాక్కి వాడితో ఆడుతూ వెళ్తా. నా కార్డియో కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే నేను వాక్ నుంచి వచ్చినాక హెయిర్ కట్కి వెళ్ళిపోయినా అనమాట. సో వాక్కి వెళ్ళకన్నా ముందే నా ఈవినింగ్ స్నాక్ తిని వాక్కి వెళ్ళిన. సో ఇప్పుడు టైం ఉండాలని చెప్పి హెయిర్ కట్ కూడా వెళ్ళిపోయినా. ఇది నా ట్రాన్స్ప్లాంట్ తర్వాత సెకండ్ హెయిర్ కట్. సో చూస్తే ఇప్పుడు ముందు కరెక్ట్ మధ్యలో సెంటర్లో పెట్టిన. నాకైతే ట్రాన్స్ప్లాంట్ అయినట్టు అసలు తెలుస్తలేదు, కొంచెం చాలా మటుకు బెటర్ ఫీల్ అవుతున్నా. ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తే మాత్రం ఇక్కడ ఇవన్నీ బేబీ హెయిర్ రావడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే, సో ఇట్ సైడ్ తక్కువ వచ్చినాయి. ఇప్పటికి ఇంకా బేబీ హెయిర్సే వచ్చినాయి. సో మోస్ట్ ఆఫ్ ద హెయిర్ ఇంకా రెస్టింగ్ ఫేజ్లోనే ఉన్నాయి. సో 2 to 3 months, మళ్ళీ 3 to 4 monthsలో ఎక్కువ డిఫరెన్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో పేషెంట్ ఉండడం ఇంపార్టెంట్ అనమాట. చూస్తే ఒక సైడ్ ఎక్కువ ఉంది, ఒక సైడ్ తక్కువ రావడం ఏంది, ఏమన్నా ప్రాబ్లమా అంటే కాదనమాట.
డిపెండ్స్ అనమాట, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేసిన ప్రకారమే చెప్పినాను, లైక్ ఇట్లా మనం ఒక సైడ్ పడుకొని ఉండడం, బ్లడ్ ఫ్లో అవ్వడము, అండ్ ఇటు సైడ్ పడుకున్నప్పుడు ఇక్కడ సైడ్ ఎక్కువ లీన్ అయి ఉండడం. సో అట్లా ఒక చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. బట్ ఇన్ ది ఎండ్ ఒక 6 months 7 months టైంలో రెండు ఈక్వల్ అయిపోతాయంట. చాలామంది ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళే వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనే చెప్పిండ్రు. అవి చూసి నేను కూడా ఏం టెన్షన్ పడకుండా ఉంటాను అనమాట. సో ఇప్పుడు మాత్రం ఇట్లుంది హెయిర్ కట్. మీరు నా ఫస్ట్ హెయిర్ కట్కి చూస్తే ఈ హెయిర్ కట్ చాలా బెటర్ ఉంది ఇప్పుడు కంపారేటివ్లీ, అంతేం తెలుస్తలేదు. అండ్ నా డోనర్ ఏరియా మీకు కనిపిస్తుంది, ఇక్కడ సైడ్ నుంచి నాకు హెయిర్స్ తీసి పెట్టారు కదా, సో మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తా. సో చాలా లైట్గా కనిపిస్తుంది, లైక్ మంచి గ్యాప్స్ పెట్టే డాక్టర్ కూడా తీసిండు అనమాట హెయిర్, సో దాట్ హెయిర్ పెరిగినాక కూడా అవి కవర్ అయిపోయేటట్టు కనిపించకుండా ఉండడానికి. సో ఓవరాల్ ఇప్పటి వరకు అయితే నేను సాటిస్ఫైడ్ ఉన్నా. ఆల్మోస్ట్ 50 days అయిపోయింది ట్రాన్స్ప్లాంట్ అయ్యి, క్లోజ్ టు 2 months. ఇప్పుడు నేను నా డిన్నర్ తింటా. డిన్నర్తో పాటు టోటల్ క్యాలరీస్ ఎంత అనేది ఈ వీడియోలో మొత్తం ఎండ్ చేసేస్తా, సో మీకు ఒక ఐడియా వస్తుంది. సో నా డిన్నర్కి వచ్చేసి నేను సేమ్ లంచ్లో ఏదైతే కన్జ్యూమ్ చేస్తానో డిన్నర్ కూడా సేమే అనమాట. 300 grams రైస్, మళ్ళీ అరౌండ్ 200 grams చికెన్. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే కర్డ్ కన్జ్యూమ్ చేస్తాను నైట్ టైం, ఇంకా బెటర్ డైజెషన్కి. కర్డ్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి అన్నమాట, మనకి డైజెషన్కి ఇంకా హెల్ప్ చేస్తుంది. అండ్ మెయిన్లీ ఫైబర్ అయితే మర్చిపోను, కంపల్సరీ 150 to 200 grams వెజీస్ అయితే తింటా. అండ్ మీరు వీడియోస్లో చూస్తే ఇగో వీడే మా వాడు, వీడి పేరు మేజర్. అందరికి హాయ్ చెప్పు. ఓకే, కామెంట్స్కి వస్తే నా సబ్స్క్రైబర్ హూ ఈజ్ లాయల్ ఫ్రమ్ మై ఫస్ట్ వీడియోస్ తను అడిగిండు అనమాట. సో ఫస్ట్ తనతోనే స్టార్ట్ చేస్తాను. మీరు ఏమన్నారంటే మీ వెయిట్ అయితే సేమే ఉంటుంది కానీ మీ టమీ ఏరియా దగ్గర లూజ్ అయింది, బెల్ట్ ఒక 2 holes ఫర్దర్గా పడుతున్నాయి మీకు, బట్ వెయిట్ సేమే ఉన్నా ఎందుకు అట్లా అని అడిగిండ్రు. సో దానికి ఆన్సర్ మీకు బాడీ రీకంపోజిషన్ అవుతుంది అనమాట. బేసికలీ మీరు మంచిగా వర్కౌట్ చేస్తున్నారు, సో మీ బాడీ ఎట్లా అవుతుందంటే మంచి ప్రోటీన్ ఇంటేక్ వల్ల మజిల్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట. సో మన బాయ్స్కి అయితే ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ పొట్ట దగ్గరనే ఇక్కడనే ఉంటుంది, ఆ ఏరియాలో, వేస్ట్ ఏరియాలో. సో అందుకే మీకు అక్కడ ఫ్యాట్ తగ్గడం స్టార్ట్, మజిల్ పెరగడము, ఓవరాల్ బాడీ మంచి రీకంపోజిషన్ అవుతుంది అనమాట, విచ్ ఇస్ అ గుడ్ సైన్. అండ్ మెయిన్ థింగ్, మీరు క్రియాటిన్ తీసుకోవడం స్టార్ట్ చేసిందని చెప్పిండ్రు. సో క్రియాటిన్ వల్ల 1-2 kgs వెయిట్ పెరుగుతారనమాట. అదేందో ఫ్యాట్ వెయిట్ కాదు, జస్ట్ వాటర్ వెయిట్ అంతే. ఇది మీకు తెలియకపోవచ్చు. మీరు యాక్చువల్ వెయిట్ క్రియాటిన్ లేకపోతే ఒక 2 kilos 1.5 kilo తక్కువ ఉంటుండే, సో అది కూడా ఉండొచ్చు. సో మీరు మాత్రం కన్సిస్టెంట్గా ఉండండి, క్యాలరీ డెఫిసిట్లో ఉండండి ఈ టార్గెట్ వెయిట్ లాస్ అయితే. అండ్ ఒకవేళ వెయిట్ లాస్ ప్లాటూ రీచ్ అయితే సేమ్ మీకు చెప్పినట్టు ఒక 100 calories ఎక్కువ బర్న్ చేయండి, లేకపోతే ఫుడ్ నుంచి 100 calories తక్కువ చేయండి. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఒకరు నా షార్ట్ కామెంట్కి బ్రో హైట్ గ్రోత్ టిప్స్ అడిగిర్రు. సో బేసికలీ హైట్ అనేది కంప్లీట్లీ జెనెటిక్స్ అనమాట. సో మీ వాళ్ళ ఫాదర్ ఎంత హైట్ అయితే ఉంటారో, లైక్ పొటెన్షియల్ అయితే మనకి అంతే హైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంతకంటే కొంచెం ఎక్కువ. కానీ ఎప్పుడైతాము ఏంది అనేది డిపెండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ యూజువలీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ 10th class 12th classకి ఇంత హైట్ అయిపోయాను, కానీ నేను స్టిల్ ఇంజనీరింగ్లో కూడా ఇంకా హైట్ పెరిగిన. నాకు లేట్గా ఈ ప్యూబర్టీ అనేది ఉంటుంది కదా, లేట్గా రీచ్ అయింది. సో ఒక్కొక్కరికి ఒకలాగా ఐ అండర్స్టాండ్. నేను చాలా, బికాజ్ నేను ఆ పొజిషన్ నుంచే వచ్చినాను, వేర్ హైట్ కోసం ఏం చేయాలి ఏంది అన్ని వెతికి లాస్ట్కి గివప్ చేసిన. ఇక ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా పెరిగిన. అది కూడా నేను ఎంతో పెరగలేదు, మా డాడీ ఎంత ఉండేనో అంతకంటే కొంచెం ఎక్కువ ఉన్నా అంతే. బట్ ఎట్ ది ఎండ్ మనం హైట్ పెరుగుతాం అనమాట. అండ్ ఒక్కటైతే చెప్తా, ఏది మన పెద్దవాళ్ళు ఇట్లా అంటుంటారు జిమ్ చేస్తే హైట్ ఆగిపోతారు ఇట్లా అని చెప్పి, అది ఏం లేదు. మంచిగా జిమ్ అయితే వెళ్ళాలి, ఇంకా హెల్పే అవుతుంది. పులప్స్ ఇవన్నీ చేసుకుంటే మన పోస్చర్ ఇంకా స్ట్రైట్ అవుతుంది, స్పైన్ ఎరెక్ట్ ఉంటుంది ఇట్లా. సో ఇంకా పోస్చర్ ఇంక్రీజ్ వల్ల కూడా హైట్ అంటే ఒక 1-2 inches డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఇంకా మంచిదే జిమ్ చేస్తే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే మంచిదే.
సో అది ఎందుకు స్టార్ట్ చేసిరో ఓవర్ స్టార్ట్ చేసిరో తెలియదు, హైట్ పెరగరు అని. సో అదొకటి. లాస్ట్ క్వశ్చన్ ట్రాన్స్ప్లాంట్ గురించి వస్తే, నా 1 month ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ వీడియోకి ఒకరు కామెంట్ చేసిండ్రు, అన్న నీకు చాలా ఎక్కువ ఛార్జ్ చేసిండు డాక్టర్ అని. అవును, కరెక్టే, నాకు కూడా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం చాలా చీప్గా చేస్తున్నారు ఒక దగ్గర అని చెప్పి గుడ్డిగా బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. కొంచెం రీజనబుల్ అమౌంట్ పెడితేనే మనకి రిజల్ట్స్ కూడా రీజనబుల్గా వస్తాయి. సో మంచి డాక్టర్ని వెతకడం ఇట్స్ అప్ టు యూ. సో నాకైతే ఇప్పటి వరకు నేను పెట్టిన దానికి ఎంతైతే 2 months కూడా అవ్వలేదు ఇంకా, ఇప్పుడు ఎంతైతే ప్రోగ్రెస్ ఉందో నేను వెరీ మచ్ సాటిస్ఫైడ్. పిఆర్పి కూడా తీసుకోలేదు. సో ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. నాకు అనిపించింది ఎక్కువనే ఛార్జ్ చేసిండ్రేమో అని, బట్ జస్ట్ వెయిట్ చేస్తున్నా. అట్లా అని చెప్పి ఎక్కడో, నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా మెయిన్లీ అంటే, ఎక్కడో తక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి మాత్రం గుడ్డిగా వెళ్ళిపోకండి. బికాజ్ ఒక ట్రాన్స్ప్లాంట్ జర్నీ అంతా ఒక 1 year అవుతుంది రిజల్ట్స్ రానికి. సో ఒక 1 year వెయిట్ చేసి ఆ రిజల్ట్ సరిగా రాలేదంటే, బిస్కెట్ అయిందంటే, ఇక ఆ పెట్టే మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో కొంచెం ఎక్కువనే ఇన్వెస్ట్ చేసి మంచిగా, మెయిన్ థింగ్ అయితే డాక్టర్ గురించి రీసెర్చ్ చేసి చేయాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు డిన్నర్ అయితే తినేసిన నాది. సో మీ ఇంతకుముందు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ అయిందని అనుకుంటున్నా. అండ్ నేనైతే ఒక్కటి అబ్జర్వ్ చేయండి, మంచి డైట్ అయితే ఫాలో అవుతున్నా. అండ్ అది కూడా రీజన్ ఉండొచ్చు. అండ్ ఎవరికైనా మంచి డైట్ ఫాలో అయితే మనకి రిజల్ట్స్ కూడా ఫాస్ట్ వస్తాయి. అందుకే ఒక 2 months కూడా అవ్వలేదు, అప్పుడే ఒక నోటిసబుల్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి, విచ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో ఒకవేళ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న డైట్ మీద కంపల్సరీ ఫోకస్ చేయండి. ఎప్పటికైనా మన బాడీ, మన హెల్త్ మంచిగా ఉంటుంది. అండ్ బాడీ రీకాంపోజిషన్ కోసం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నాదే, మీకు పక్కన చూపిస్తా. ఇక్కడ ఉన్నప్పుడు ఇది నేనే, నా వెయిట్ అప్పుడు 74 to 75 kgs ఉంది. మీరు నమ్మకపోవచ్చు, నేను స్కిన్నీ ఫ్యాట్ ఉండే, చాలా వెయిట్ ఉండే అప్పుడు. సో మసిల్ లేదు, ఏం లేదు, ఫ్యాట్ స్టోర్సే బాడీలో ఎక్కువ ఉండి అప్పుడు 74 ఉన్నా. అండ్ ఇప్పుడు రైట్ నౌ మీరు నా వీడియోస్లో కూడా చూస్తుండ్రు, ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 70-71 అట్లా ఉంది. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, బాడీ రీకాంపోజిషన్ అంటే మజిల్ పెరిగి ఫ్యాట్ తగ్గితే మన కాంపోజిషన్ చేంజ్ అయితే వెయిట్ ఇట్లనే ఉంటుంది అనమాట. సో ఒక ఐడియా వచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి మాత్రం ఇంతే. అండ్ మీరు చూపిస్తున్న సపోర్ట్కి నిజంగా చాలా మోటివేట్ అవుతున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లాయల్గా నాతో పాటు ఉంటున్నందుకు. మీకు 100% హెల్ప్ చేయడానికే ట్రై చేస్తా. సో మీకు నేను చేస్తున్న డైట్ ఆర్ వీటి రిలేటెడ్ ఏదైనా హెల్ప్ కావాలంటే ఏం మోమాట పడకుండా డైరెక్ట్ అడగండి. నాకు ఎంతైతే నాలెడ్జ్ ఉందో నా ఎక్స్పీరియన్స్తోనైతే కంపల్సరీ మీకు షేర్ చేస్తా. నాకు అది తెలియకపోయినా 100% ట్రై చేస్తా తెలుసుకొని మీకు చెప్పడానికి. సో అంతే, ఇంకా మరి టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మేజీ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.